వెల్కమ్ టు టైరో డివైన్ మెసేజెస్ ఏంజల్స్ డివైన్స్ హైయర్ సెల్ఫ్ ప్లీజ్ చెప్పండి నెక్స్ట్ 48 అవర్స్లో వీడియో చేస్తున్న యొక్క కలెక్టివ్ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు రిలాక్స్గా ఉంటారు, మీ చుట్టూ ఉండే వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీరు ఇంట్లో ఉంటారు, మీ పని మీరు చేసుకుంటూ ఎప్పట్లాగే మీ వర్క్స్ మీరు చేసుకుంటూ ఇంటా బయట బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. బయట వాళ్ళేమో మీరు వచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అనుకుంటూ ఉంటారంట. అండ్ అవకాశం దొరుకుద్దేమో అని చూస్తూ ఉంటారంట. దేనికి అవకాశం కోసం చూస్తున్నారు? ఏదో ఒకటి క్రియేట్ చేయాలి మీ లైఫ్లో. ఇదిగో ఇక్కడ పీస్ఫుల్గా ఉన్నారు, మీరు మనశ్శాంతిగా ఉన్నారు, అలా లేకుండా చేయాలని చూస్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజల్? సమ్ ఈవిల్ ఫోర్సెస్తో, అంటే నరదిష్ట అంటారు కదా, అలాంటివి చేయడం, ఈవిల్ ఫోర్సెస్తో చేసి కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ ఊరు నుంచో, ఆ జాబ్ నుంచో, చేస్తున్న వ్యాపారం నుంచో, లేదా జీవితం నుంచో పంపించేయాలని చూస్తున్నారంట. అయితే ఏం జరుగుద్ది ఏంజిల్? అది కూడా మనీ ఇచ్చి దారులు వెతుకుతున్నారంట. కానీ జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మీరు లైఫ్ ఎందుకైతే వచ్చారో, ఇప్పటివరకు ఎంత కష్టపడి ఎంతో చదువుకొని ఎన్నో ఊర్లు తిరిగి ఎన్నో జాబులు చేసి ఎంతో మందిని చూసి ఇక్కడ దాకా వచ్చారంటే మీరు లైఫ్లో ఏదో చేద్దామని వచ్చారు. కాబట్టి ఎవరు ఈసీకి అసూయకి మీరు బలి అవ్వరు, మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు అని ఏంజల్ చెప్తుంది. మీరు ఎవరైతే డివైన్ నమ్ముతున్నారో, ఎవరైతే ఏంజల్స్ని పూజిస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు అనుకుంది ఏది జరగదు, వాళ్ళు అనుకుంది ఎప్పటికీ జరగదు, వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు అని చెప్తున్నారు. ఒక పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని దారులు అవకాశాలను చూస్తున్నారంట. డబ్బులు ఇచ్చి మరి ఒక ఆఫర్ చేసి మీకు, అయితే జాబ్ ఆఫర్ కావచ్చు, ఒక ప్లేస్లో పీస్ఫుల్గా బతుకుతున్న ప్లేస్ నుంచి వేరే లొకేషన్కి మార్పిచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెడదామని కావచ్చు. ఇదిగో ఏదైనా ఒక ఆఫర్ తెస్తున్నారు, అది లవ్ ఆఫర్ కావచ్చు, లేదా పీస్ఫుల్గా ఉన్నారు మ్యారేజ్ అవ్వలేదనుకో మ్యారేజ్ ఆఫర్ కావచ్చు. మీకు ఇచ్చి మీ పీస్ నుంచి మిమ్మల్ని పంపించేయాలి, అది ఒక అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి, జాబ్ నుంచి పంపించేయాలి, లైఫ్ నుంచి పంపించాలి, భూమి నుంచి పంపించేయాలి అని ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి, మొత్తానికి పంపించేయాలి, ఏదో లేకుండా చేయాలి అని చూస్తున్నారు. కానీ మిస్సింగ్, వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి కానీ ఏదో లేదో అనిపిస్తుందంట వాళ్ళకి. మిమ్మల్ని చూస్తుంటే అంత సంతోషంగా బతుకుతున్నారు మీరు, ఏది ఉన్నా ఏది లేకపోయినా చూడండి, చంటి పిల్లడు ఆడుకుంటున్నట్టు ఉన్నారు మీరు. వాళ్ళకి ఏం చేస్తారు పాపం, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీ మీద కలబడ్డారు, ఇంకా ఏదో చెయ్యాలన్నట్టుగా అవకాశం తీసుకుందామని చూస్తున్నారు. చెప్పండి ఏంజల్, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాను? నెక్స్ట్ 48 అవర్స్లో చాలా వేగంగా ఓవర్ బర్డెన్ చేయాలని చూస్తున్నారంట. మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి అస్తమానం ఏదైనా సౌండ్లు చేయమని చెప్పడం, ఏదో డిస్టర్బెన్స్ చేయడం, లేదా అనవసరంగా రోడ్డు మీద వెళ్తూ కావాలని చిన్న పిల్లల్లాగా జోకులు వేసుకోవటం, ఇగో తినే వాటిలో ఏదైనా వేయటం, లేదా డబ్బులు ఇచ్చి మీ వెనకాల తెరిపించడం, ఇలా చిన్న డిస్టర్బెన్సెసే. కానీ మనకు చిన్నవి అనిపించినా కూడా ఒక టైం వచ్చేసరికి మనం అన్నీ పట్టించుకునేసరికి మనం స్ట్రెస్ అయిపోతాం కదా, మనకి ఇంతకుముందు అన్నంత పీస్ ఉండదు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్, ఎలా ఉంటుంది మీ లైఫ్ నెక్స్ట్ 48 అవర్స్లో? హ్యాపీ ఎండింగ్. ఈ 48 అవర్స్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో పర్ఫెక్ట్గా చేసేస్తారు. చేయాలనుకుంది చేస్తారు. పెళ్ళిళ్ళు ఫిక్స్ అవుతాయి. మీరు పెళ్ళిళ్ళ పని మీద వెళ్తే ఏదైనా ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ జరుగుతుంది. కొనాలనుకున్న వాళ్ళు కొంటారు. మనకి ఏడ్చే వాళ్ళు ఎంత ఏడ్చినా కూడా మనకు జరగాల్సిన మంచి జరిగిపోద్ది అంటారు కదా, అలా ఉంటుంది మీ లైఫ్. సో మీరు చాలామంది దేవుడి దర్శనాలకు వెళ్తారు, టెంపుల్స్కి వెళ్తారు, గోల్డ్ కొనుక్కుంటారు, హౌస్ కొనుక్కుంటారు, ఫ్లాట్స్ కొనుక్కుంటారు. చాలా బాగుంది, పాజిటివ్గా ఉంది. బ్యాలెన్స్ చేస్తారు మీరు మీ లైఫ్ని, ఇంటా బయట కూడా బ్యాలెన్స్ చేస్తారని ఏంజల్ చెప్తున్నారు. అండ్ ఈ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేసుకోండి. వీడియో మీకు రిజనేట్ అయితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.